ముందుగా బ్రేకింగ్ న్యూస్ చూద్దాం. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీ ఎయిర్పోర్ట్ నుంచి ఎమ్మెల్సీ కవిత హైదరాబాద్ కు బయలుదేరారు. కవిత వెంట భర్త అనిల్, సోదరుడు కేటీఆర్ వస్తున్నారు. జై తెలంగాణ అంటూ కవిత నినాదాలు చేశారు. ఇక న్యాయం గెలిచింది, నా పోరాటం కొనసాగుతుందంటూ కవిత వ్యాఖ్యలు చేశారు. ఎప్పటికైనా నిజమే గెలుస్తుందని అన్నారు. ఇక అంతకు ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవిత విచారణ ముగిసింది. ఇక ట్రయల్ కోర్టు సిబిఐ ఛార్జ్ షీట్ పై చేపట్టిన విచారణకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కవిత హాజరయ్యారు. ఢిల్లీ ఎయిర్పోర్ట్ నుంచి ఎమ్మెల్సీ కవిత హైదరాబాద్ కు బయలుదేరారు. కవిత వెంట భర్త అనిల్, సోదరుడు కేటీఆర్ వస్తున్నారు. జై తెలంగాణ అంటూ కవిత నినాదాలు చేశారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా చీఫ్ బ్యూరో కృష్ణమూర్తి లైవ్ ద్వారా అందిస్తారు. చెప్పండి కృష్ణమూర్తి. థ్యాంక్ యూ కీర్తన. నిన్న ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో నిన్న బెయిల్ పొందినటువంటి ఎమ్మెల్సీ కవిత ఈరోజు మరోసారి లిక్కర్ కేసు దర్యాప్తు జరుగుతున్న ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో వర్చువల్గా హాజరయ్యారు. ఆ తర్వాత ఈరోజు హైదరాబాద్కు బయలుదేరారు. హైదరాబాద్కు కవిత వస్తున్న నేపథ్యం దాదాపుగా 5 మాసాలు తీహార్ జైల్లో ఉండి వస్తున్నటువంటి నేపథ్యంలో పార్టీ శ్రేణులు, కార్యకర్తలు, నాయకులు భారీగా స్వాగతం పలికేందుకు ఏర్పాటు చేస్తూ ఉన్నారు. సుమారుగా 500 కార్లతోటి నందినగర్లోని కేసీఆర్ ఇంటి వరకు ర్యాలీ నిర్వహించాలి అని చెప్పేసి పార్టీ శ్రేణులు సంకల్పించి అందుకు సంబంధించి ఏర్పాటు చేస్తూ ఉన్నారు. మరోవైపు కవిత బెయిల్ విషయంలో రాజకీయ దుమారం ఇంకా చెలరేగుతూ ఉన్నది. రాజకీయ దుమారం అంటే ఇటు కాంగ్రెస్ పార్టీ బీజేపీ పైన నిందిస్తే బీజేపీ కాంగ్రెస్ పైన వేస్తూ ఉన్నది. కాంగ్రెస్ సంబంధించినటువంటి రాజ్యసభ ఎన్నిక విషయంలో బీఆర్ఎస్ సహకరించడం ద్వారా అభిషేక్ మను సింఘ్వి రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అభిషేక్ మను సింఘ్వికి రాజ్యసభ టికెట్ బీఆర్ఎస్ దారదత్తం చేయడం ద్వారానే కవితకు బెయిల్ లభించింది అని చెప్పేసి బీజేపీ ఆరోపిస్తూ ఉన్నది. మరోవైపు బీఆర్ఎస్ను బీజేపీలో విలీనం చేస్తామంటున్నారు. కాబట్టి బీఆర్ఎస్తో లోపాయికారి ఒప్పందం బీజేపీతో బీఆర్ఎస్ లోపాయికారి ఒప్పందం కుదుర్చుకోవడం ద్వారానే కవితకు బెయిలు రావడం సరళమైందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తున్నారు. ఈ రెండు పార్టీల ఆరోపణలు ఒకవైపు చేసుకుని ఉంటే మరోవైపు బీఆర్ఎస్ మాత్రం సుప్రీంకోర్టులో న్యాయం గెలిచింది, థ్యాంక్స్ టు సుప్రీంకోర్టు అని చెప్పేసి బీఆర్ఎస్ చెప్తా ఉంది. అంటే ఇక్కడ ఏది ఏమైనా 5 నెలలు కవిత జైల్లో ఉండి రావడము, ఆ తర్వాత పరిణామాలు చాలా కీలకంగా మారే అవకాశం ఉంది. రాష్ట్రంలో రాజకీయ ప్రకంపన కూడా సృష్టించేందుకు ఇది వీలవుతూ ఉన్నది. ఒకవైపు బీఆర్ఎస్
కాంగ్రెస్ను టార్గెట్గా చేసుకొని పనిచేస్తుంది అని చెప్పేసి ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో బీజేపీ ఇటు కాంగ్రెస్ను అటు బీఆర్ఎస్ను తూర్పారా పట్టేందుకు ప్రయత్నం చేస్తూ ఉన్నది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ బీజేపీ బీఆర్ఎస్ ఒకటే, వారి యొక్క ఒప్పందం అంతర్గత ఒప్పందంతో ఈ కవిత కేసు నీరుగార్చే ప్రయత్నం జరుగుతూ ఉన్నది. ఈడీ మొన్నటి వరకు ఈడీ పట్టుదలతోటి కవితకు బెయిల్ ఇవ్వకుండా అడ్డుపడ్డ ఈడీ సిబిఐలు ఇప్పుడు ఒకేసారి డీలాపడి కోర్టులో కూడా సరైన ఆధారాలు చూపలేక, కోర్టు ధర్మాసనం అడిగిన ప్రశ్నలు కూడా సరైన సమాధానం చెప్పలేక వెనక్కు తగ్గడం, అంటే ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం ఈ దర్యాప్తు సంస్థల మీద ప్రభావం చూపించింది కాబట్టి దర్యాప్తు సంస్థలు మౌనంగా ఉన్నాయి అన్న చర్చ కూడా జరుగుతున్నాయి. ఏది ఏమైనప్పటికీ జైలు నుంచి బయటకు వచ్చిన కవిత మాట్లాడిన మాటలు కూడా ఇక్కడ సంచలనంగా మారుతూ ఉన్నాయి. నేను ముందే ఉండి ఇప్పుడు జగమండిగా మారాను, నన్ను ఇబ్బంది పెట్టిన వాళ్ళు అంతు చూస్తాను అని చెప్పారు. అయితే ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే రాజకీయ పరిణామాలు ఎటువైపు ఎటు వెళ్తాయి, ఎవరి మీద ఎవరు కక్ష తీర్చుకుంటారు, ఎవరికి బలి కాబోతున్నారు అన్న విషయము ఇప్పుడు చర్చనీయాంశం మారింది. ఈ చర్చనీయాంశంలో ప్రధానంగా చూసుకుంటే కవిత నికార్స్గా బయటకు వచ్చారని చెప్పేసి బీఆర్ఎస్ చెప్తా ఉంది. నికార్స్గా బయటకు వస్తే చేతులు ఎందుకుంటాయని చెప్పేసి మిగతా పార్టీలు ప్రశ్నిస్తాం. అంటే ఇలా వెళ్తూ ఉంటే జరుగుతూ ఉంది. అంటే ఇక్కడ కవిత విషయంలో కొంత రాజకీయ ప్రకంపనలు సృష్టించినప్పటికీ బీఆర్ఎస్ నిన్నటి వరకు కొంత డీలా ఉంది. కవిత జైలుకు వెళ్ళేప్పటి నుంచి కేటీఆర్ కవితను గురించి పట్టించుకోకపోవడము, కవిత విషయాన్ని 1-2 చోట్ల అలా టచ్ చేసి వదిలేసారి తప్పిస్తే మిగతా ఆయన ఎక్కడ కూడా మాట్లాడలేకపోయారు కవిత అరెస్ట్ విషయంలో. అయితే ఇప్పుడు ఆలాపసడంగా కవిత బయటకు రావడం, కేసీఆర్ మరోసారి యాక్టివ్ అవుతారు, కాంగ్రెస్ పార్టీని యుద్ధం ప్రకటిస్తారు అని చెప్పేసి మరోసారి జరుగుతూ ఉన్నది. అంటే కవిత రావడము, కవితను భారీ ఎత్తున స్వాగతం పలికి బీఆర్ఎస్ శ్రేణులు తీసుకురావడము, ఇవన్నీ చూస్తూ ఉంటే మరోసారి కవిత కేటీఆర్ కన్నా కవిత యాక్టివ్ కాబోతుందా, రాజకీయాల్లో క్రియాశీల పాత్ర పోషించబోతున్నారా, అంటే బీఆర్ఎస్ బాధ్యతలను తన భుజస్కంధాలపైన వేసుకొని పార్టీని మరోసారి ముందుకు తీసుకెళ్లే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారా? అంటే తెలంగాణ బీఆర్ఎస్ అధికారంలో ఉన్నంత కాలము తెలంగాణ జాగృతి పేరుతోటి కొన్ని కార్యక్రమాలు చేసినటువంటి కవిత ఇప్పుడు తెలంగాణ జాగృతితో పాటు మరోసారి బీఆర్ఎస్ను కూడా బీఆర్ఎస్కు పూర్వవైభవం తీసుకోవడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారా అన్న చర్చ అయితే మొదలైంది. కీర్తన, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్. Hello, ma'am. Thank you for all the support. Thank you. Ma'am, a message that you would like to give to the people. Well, I always believe that truth will prevail, justice will prevail, and it will. And we will certainly fight back. We will not lose our resolve. We will fight back. Yesterday you said that you will be taking this battle forward. How? Absolutely, absolutely. We will let you know, but we will continue fighting. Thank you. Jai Telangana. What all have you been reading all these months? What all have you been reading all these months? Hello, thank you for all the support. Thank you. Ma'am, a message that you would like to give to the people. Well, I always believe that truth will prevail, justice will prevail, and it will. And we will certainly fight back. We will not lose our resolve. We will fight back. Yesterday you said that you will be taking